హే గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మా ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. మార్నింగే స్వామివారికి అయితే తులసి మాలతోటి సింపుల్గా అలంకరించుకున్నాము. నెక్స్ట్ అయితే మా ఇంటి పక్కనే ఉన్న హనుమాన్ దగ్గరికి అయితే వచ్చేసి ఇలా హనుమాన్ దగ్గర కూడా దర్శనం చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఈ ఒక్క రోజే కాదు, డైలీ అయితే మేము హనుమాన్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. సో ముక్కోటి ఏకాదశి ట్యూస్డే పడడం వల్ల ఇంకా మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ అయితే మా ఊర్లో ఉన్న శాశ్వతి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చేసామన్నమాట ఉత్తర దర్శనం చేసుకోవడానికి. సో ఈ అమ్మవారు అయితే గ్రామ దేవత అనమాట. ఇవాళ ట్యూస్డే కదా, అమ్మవారి రోజు అనమాట. అసలుకే ఖాళీ లేదు. ఇక్కడ దర్శనం అయితే బాగా జరిగింది. మీరు కూడా అమ్మవారిని చూడండి. ఈ వీడియో అయితే నేను లాంగ్ వీడియో చేశాను. ఈవినింగ్ 5 o'clockకి మన ఛానల్లో అయితే వచ్చేస్తుంది, విజిట్ చేసండి. నెక్స్ట్ అక్కడ ముఖద్వార దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ విష్ణు ఆలయానికి అయితే వచ్చేసాము. ఇక్కడికి అసలుకే ఖాళీ లేదనమాట. 1.5 hour పడిపోయింది మాకు దర్శనం కంప్లీట్ అవ్వడానికి. చూస్తున్నారు కదా క్యూ లైన్ అయితేని. సో దర్శనం అయితే బాగా జరిగింది, బట్ లేట్ అయిందనమాట. సో స్వామివారు అయితే చాలా బాగా అలంకరించారు. స్వామివారికి చూడముచ్చటగా ఉన్నారనమాట. ఇంకెక్కడ కూడా ఉత్తరద్వార దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో పూర్ణధార అఫీషియల్లో మీకు నచ్చిన వీడియోస్ అన్నీ వచ్చేస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.